వెహికల్స్ పోనీయం సార్, అజిటేషన్ నడుస్తుంది కాబట్టి. లేదు అక్కడ లేదు సార్, చేసేసారు. ఎవరికి లేదు సార్, అంటే కాదు సార్, ఇక్కడ లోకల్ కలెక్టర్ గారు అథారిటీ ఆయన ప్రెమిసెస్లో పోవడానికి. ఇప్పుడు మీ ఇంట్లో మీ ప్రెమిసెస్ అంటే మీ పర్మిషన్ అవసరం కాబట్టి సార్, మీరు అపాయింట్మెంట్ కావాలంటే అడుగుతారు, అంతవరకు వెయిట్ చేయండి. లేదు, డాక్టర్ పాల్ గారు వచ్చారని చెప్పండి. దేని గురించి కలవడానికి అడుగుతారు సార్, దేని గురించి కలవడానికి దేనికోసం వచ్చారట? రీజన్ టు మీట్ కలెక్టర్ సార్. మై ఫాదర్. ఎస్ సార్, మేమంతా కూడా మీ ఫాలోవర్స్ కాదన్నాము. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చాను. ఏం ప్రాబ్లం చెప్పండి సార్. ప్రాబ్లం కావాలి కదా సార్, చెప్పని కలెక్టర్ అడుగుతాడు, ఈయన ఎస్ఐ వెళ్తాడు, ఏది ప్రాబ్లం అని చెప్తే చెప్తాను. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత రైతు కుటుంబ లీడర్స్తో మాట్లాడి అట్లయితే బండ్లు వెనక్కి తీసుకోమని సార్ కొంచెం. ప్రసాద్ నువ్వు ఫోన్లో మాట్లాడు, ఎంతమందికి వెళ్తారని మీరు, మీతో పాటు ఎంతమంది ప్రపంచంలో నడిచిన వాళ్ళు మీరు. ఇది ఒక ప్రైమ్ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు, డీజీపీలు ఎలా చేస్తారు నా వెహికల్, గవర్నర్లు, కలెక్టర్ గారు ఎందుకు చేయరు? అది చెలగాటం ఆడుకుంటున్నారు. నేను ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలను కనుక ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి వచ్చాను ప్రాక్టికల్ సొల్యూషన్స్తో. మీరు రైతులు కలిసి రైతులతో మాట్లాడారా? నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. ముందు కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను. రైతులు మీతో ఏమని చెప్పారు? అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇష్టం లేకుండా కొంతమందిని తీసుకున్నారు. రెండోది, అందులో సరి అయిన ధర ఇవ్వలేదు. మూడోది, మాతో నెగోషియేషన్స్ చేయకుంటే ఇలాగ ఆక్యుపై చేయడం బాగోలేదని వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారు. 2 days నుంచి మాట్లాడుతున్నాం. దానికి ఏమి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ప్రాక్టికల్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు బీజేపీ పాలనలో, ఇప్పుడున్న టీఆర్ఎస్ పాలనలో ఎక్కువైపోయాయి. మన కేసీఆర్ గారు మరి రైతు బంధు అని పేరుతో దేశం రైతులు మొత్తానికి భూములు ఇవ్వమని చెప్తున్నారు కదా. అదేనండి, దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు నేను చారిటీ సిటీ 1200 ఎకరాలు ఎంత కామ్గా కొనగలిగాను. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ప్రాపర్ స్టెప్స్ తీసుకొని రైతులను ఒప్పించి, ఇప్పుడు అమరావతిలో ఎలాగైతే 35,000 ఎకరాలు ఒప్పించి తీసుకున్నారో అలా తీసుకోవాలి. ఆ పరిస్థితులు లేనప్పుడు అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము భూములు ఇవ్వమని రైతులు అంటున్నారు. అప్పుడు వారి ఇష్టం కదా, రైతులు ఇవ్వము అన్నప్పుడు వీళ్ళు ఎవరు తీసుకోవడానికి? సుప్రీంకోర్టు కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అందుకని ముందు కలెక్టర్ గారితో మాట్లాడిన తరువాత ఇది నా దగ్గర సొల్యూషన్ ఉంది. రైతులు నా మాట ఏం సొల్యూషన్ ఉంది మీ దగ్గర? అది నేను చెప్తాను. కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత సొల్యూషన్ ఉంది. దీనికి ప్రాపర్ సొల్యూషను, రైతులకు అన్యాయం జరగకూడదు, రైతుల పక్షాన్ని నేను ఉన్నాను. అందుకనే ఢిల్లీలో కూడా బీజేపీ పాలనలో 700-800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చంపబడ్డారు. దీన్ని ఈ బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు. సంజయ్ చేస్తున్నారు. ఇది గ్యారంటీగా పొలిటిసైజ్ కదా. దేశమంతా రైతులు ఆత్మహత్య చేసుకుంటే బీజేపీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఏం సాల్వ్ చేసింది? ఇక్కడ మేము చేస్తామనడానికి అర్థమైందా? ఒక పీస్ మ్యాన్గా వచ్చాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ఇన్ఫార్మ్ చేసి వచ్చాను. అపాయింట్మెంట్ ఉందా కలెక్టర్ గారు కలవడానికి? అదే పంపించారు నోటు, వాళ్ళు పిలిస్తే వెళ్తాం, అంతే కదా. కలెక్టర్ గారు నా ఫాలోవర్ అని, నేనంటే రెస్పెక్ట్ అని తెలిసింది, పిలిస్తే వెళ్తాం. లేదు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా, తగ్గవు కదా.